राजाधिराजाय प्रसंग साहिने नमो वयं वै श्रवणाय कामाय मख्यो कामेश्वरो वै नमः नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् सर्वकामाय कामेश्वरो वै श्रवणाय कुबेराय वै श्रवणाय महाराजाय नमः। కొంచెం పొడుగుండండి ఒక నిమిషం ఓం నమో భగవదేవాయ మానవహన్నం మంచి పురోహితం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు 10 మంటపాలు మన గణపతి నగరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పురోహితులు ఇంకా సమాజానికి కావాల్సిన పరిస్థితి చాలా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పురోహితులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఒక్కొక్క పురోహితుడు ఇంచుమించు కోటీశ్వరుడే అనుకుంటున్నా తప్ప తక్కువగా లేడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవమైన పరిస్థితి అంటే మనకు కర్మణ జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే బ్రాహ్మణ అన్న. అంటే మనం చేసే ప్రక్రియ వల్ల మన సమాజం ఆదరిస్తుందని నా యొక్క సలహా. అంతే తప్ప మనము ఒక బ్రాహ్మణులుగా ఉండము అంటే పురోహితం చేయడం అంటే సమాజంలో మనం విశిష్టంగా కొన్ని ఆదరణలు చేస్తే వాళ్ళు మనల్ని ఆదరించే స్వభావం వాళ్ళకు ఉంటుంది సమాజానికి. ఆ సమాజంలో మనము కొన్ని తప్పులు చేయకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అయితే ఇక్కడ అందరూ కూడా అనుభవజ్ఞులే, దాంట్లో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు ఉన్నటువంటి దాంట్లో ఏదైతే మనము గురువుని ఆశ్రయిస్తామో, గురువు గారు తెలుసుకుంటామో ఆ విషయాలు సమాజ పురోహితమై కోరుతూ మనం ఎప్పుడైతే డబ్బును ఆదరిస్తామో సరస్వతిదేవి రాదు, లక్ష్మిని ఆదరించి సరస్వతిదేవి రాదు. సరస్వతిని మనం పట్టుకుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది. అందులో ఈ విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకే మనకేముంటుందంటే మంత్రాధీనం అంటే మనకి దైవాధీనం జగత్సర్వం, తం దైవతం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం మమ దైవతం. అంటే మనమంతా కూడా పురోహితం చేస్తున్నాం కాబట్టి ప్రతి సామాజిక ప్రతి వాళ్ళు కూడా వచ్చి మనకు ఆదరించి నమస్కరించి మన దక్షిణ రూపంలో ఇస్తుంటారు. ఆ దక్షిణ 1 రూపాయనా 10 రూపాయలైనా సమానంగా మనం ఎప్పుడైతే పెద్ద మనసులో స్వీకరిస్తామో ఆ ఇంటి నుంచి 10 కార్యక్రమాలు మనకు వస్తాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం పెంచుకోవాలన్నా మన చేతిలోనే ఉంది, దాన్ని తుంచుకోవాలన్నా మన చేతిలో. అప్పుడే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశామనుకోండి, ఇక్కడ ఏమైంది ఆ పురోహితం పోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మా పద్మశాలి పురోహితులు కానీ మా బ్రాహ్మణ పురోహితులు అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. అందులో ఎలాంటి భేదభావాలు లేవు. మాకు వచ్చిన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నాం, మా కార్యక్రమం వాళ్ళు చేస్తున్నాం, సోదరభావంతో ఉన్నాం. కాబట్టి మా బ్రాహ్మణ పరిషత్ నుంచి నేను ఒక ప్రతినిధిగా కాకుండా మా శ్రేయస్సుగా స్నేహితులుగా మాకు ఇక్కడ ఆహ్వానించినందుకు ఒక సరే మనం కూడా 2 నిమిషాలు అవకాశం ఇస్తే మాట్లాడదాము. అందరూ కూడా పెద్దవాళ్ళని దర్శించినట్టు భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క మనం పుట్టినప్పుడు అందరం కూడా శూద్రులమే. మనం చేసే కర్మలను బట్టి మనం బ్రాహ్మణత్వం పొందుతాం. అంటే ఇక్కడ కూడా మా దాంట్లో కూడా కొంతమంది ఉద్యోగరీత్యా ఇతరత్ర వ్యసనాలకి ఉండి వాళ్ళు కూడా చిన్న భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. దానికి అతీతంగా ఎవరైతే ఉంటారో వానికి బ్రాహ్మణత్వం అబ్బుతుంది. ఆ బ్రాహ్మణ్యం అబ్బినప్పుడు వాడు ఏమైతే కొంత విశిష్టంగా ఉంటాడో, సమాజానికి భయపడో భక్తితోనో కొన్ని మనం ఆచరించాల్సినవి కొన్ని ఉంటాయి, ఆచరించకూడని కొన్ని ఉంటాయి. అంటే సమాజంలో మనం విశిష్టంగా ఉండాలంటే కొన్ని మనం సత్సంప్రదాయాన్ని మనం పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ టీ తాగడము టిఫిన్ చేయడం చేస్తే వాడు మన పక్కన వచ్చి కూర్చొని మననే అవేర్న చేసే పరిస్థితి. ఆ అవేర్న పరిస్థితి పొందకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? అది చేసినప్పుడు మనకు సమాజంలో చాలా విశిష్టమైన గౌరవం ఉంది. మా మిత్రులే వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ దాదాపు ఇక్కడ వీరయ్య గారు కూడా వచ్చారు, మాకన్నా పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు ఏదో సమయాభావంలో వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన కూడా దాదాపు 10 సంవత్సరాలు నాతో పాటు కలిసి పనిచేశారు. అంటే విద్య ఎవరి సొత్తు కాదు, ముఖ్య సరస్వతి. ఒకరికున్న సరస్వతి కటాక్షం ఇంకొకరికి ఉండదు. కాబట్టి సౌహృద మంచి వాతావరణంలో మంచి మిత్రత్వంతో ఏ కార్యక్రమం చేసినా అక్కడ తారతమ్యం ఉండదు. ఒక పెళ్ళి వెళ్ళామంటే మీది ఏంది అని అడిగే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఆ కార్యక్రమం ఎలా సఫలీకృతం చేయాలి,
ఎలా జయప్రదం చేయాలి, యజమానితో ఎలా మనం మార్కులు కొట్టేయాలి, ఆ కార్యం ఎలా విజయవంతం చేయాలనే సంకల్పం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరండి మేము అంత సమయం ఉండదు, ఆ చర్చలే రావు. కాబట్టి ఒకరికొకరు గౌరవించుకుందాం, సమాజానికి హితం కోరుదాం. పురోహితం కోరి మనం చేసినప్పుడు ఆ పురం కూడా మన హితాన్ని కోరుతుంది. కాబట్టి ఇందులో భాగంగా అందరూ కూడా శుభాలు జరగాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పద్మశాలి అర్చక పురోహిత అధ్యక్షులుగా మా మిత్రులు, సహోదరులు, మా యొక్క శ్రేయోభిలాషి గంజి చంద్రశేఖర్ గారు, మీరు శాస్త్రి గారు ఎన్నుకున్నందుకు మాకు మరొకసారి కృతజ్ఞతలు.